మీకు ఈ విషయం తెలుసా? మనలో చాలా మందికి రామాయణాన్ని రచించింది వాల్మీకి అని తెలుసు. కానీ కొంతమందికే తెలుసు మొదటిగా రామాయణాన్ని రచించింది సాక్షాత్తు ఆ రాముని భక్తుడైన హనుమంతుల వారు అని. రాముడు వెళ్ళిపోయిన తర్వాత హనుమాన్ హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ తన భక్తితో పూర్తి రామాయణాన్ని కొండలపైన తన చేతి గోర్లతో చెక్కాడు. ఇంతలో ఋషి వాల్మీకి కూడా రామాయణాన్ని కంప్లీట్ చేశాడు. వాల్మీకి ఎప్పుడైతే తన రామాయణాన్ని కంప్లీట్ చేశాడో ఆ సమయంలో నారదుడు వచ్చి వాల్మీకి రామాయణాన్ని చదివి ఇది చాలా బాగుంది, కానీ హనుమాన్ చెక్కిన రామాయణం ఇంతకన్నా చాలా బాగుంది అని పొగిడాడు. ఆసక్తిగా ఉత్సాహంతో వాల్మీకి హనుమాన్ను వెతుక్కుంటూ హిమాలయాలకు చేరుకున్నాడు. హనుమాన్ చెక్కిన రామాయణాన్ని పూర్తిగా చూసి భక్తితో దుఃఖంతో పొంగిపోయాడు. వాల్మీకి దుఃఖంతో నేను రాసిన రామాయణం కన్నా నువ్వు రచించిన రామాయణం గొప్పగా ఉంది అని కంటతడి పెట్టుకున్నాడు. అది అర్థం చేసుకున్న హనుమంతుడు వెంటనే ఆ కొండరాలను ముక్కలు ముక్కలుగా చేసి సముద్రంలోకి విసిరేశాడు. అప్పటి నుండి వాల్మీకి రామాయణం మాత్రమే ఈ ప్రపంచానికి తెలుసు. వాల్మీకి హనుమాన్ యొక్క నిస్వార్థమైన ప్రవర్తనను చూసి హనుమాన్ని దీవించాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.